హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. కరెంట్ ఇష్యూ 49th కాదు 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిటైర్ అయిపోయిండు మన తెలుగు వ్యక్తి ఎన్వి రమణ. నిన్నటి క్లాస్లో మనం ఈ ఉదయ్ ఉమేష్ లలిత్ 49th సిజేఐ డిస్కస్ చేసినాం. ఈరోజు క్లాస్లో 48th సిజేఐ ఎన్వి రమణ ప్రొఫైల్ ఏంటి, ఆయన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సుప్రీంకోర్టుకు కావచ్చు, హైకోర్టుకు కావచ్చు, తెలంగాణ ఇంపార్టెంట్ ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి. కొన్ని విమర్శలు ఉన్నాయి, ఆ విమర్శలు ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి ఏమీ రాదు, మనం ఎవిడెన్స్ బేస్లో డిస్కస్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. రైట్, ఫస్ట్ ఏంటి అంటే మనకి ఎన్వి రమణ చూస్తే తెలుగు వ్యక్తి, పుట్టింది ఉమ్మడి ఏపీలో కృష్ణా డిస్టిక్లో. ప్రొఫైల్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈనాడు పేపర్కి కొన్ని రోజులు పనిచేస్తాడు. స్టార్టింగ్లో 1979-8 ఎమర్జెన్సీ అయిపోయాక ఈనాడు పేపర్కి పనిచేస్తాడు, తెలుగు పత్రికం అనేది. నెక్స్ట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ జడ్జిగా వస్తాడు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి అడ్హాక్ చీఫ్ జస్టిస్, అడ్హాక్ అంటే ఏంటి, తాత్కాలికమైన ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తాడు కొన్ని రోజులు. నెక్స్ట్ ప్రమోషన్ వస్తుంది, ఎలివేట్ అవుతాడు ఢిల్లీ హైకోర్టు. ఢిల్లీ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా పనిచేస్తాడు. 2014లో సుప్రీంకోర్టు జస్టిస్గా వస్తాడు, సుప్రీంకోర్టు జడ్జిగా వస్తాడు. మనకి ఈ 49th ఉదయ్ ఉమేష్ లలిత్ కూడా 2014లోనే వచ్చిండు. బట్ మనకి ముందు వచ్చింది ఎన్వి రమణ కాబట్టి ముందు మనకి ప్రధాన న్యాయమూర్తి అయిండు, నెక్స్ట్ అవుతుండు ఉదయ్ ఉమేష్ లలిత్. ఇద్దరికి డిఫరెన్సెస్ ఏంటి అంటే, ఈయన న్యాయమూర్తిగా పనిచేసి వచ్చిండు. సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్మెంట్ కావాలంటే సిటిజన్ ఆఫ్ ఇండియా కావాలి, 5 years హైకోర్టులో న్యాయమూర్తిగా ఉండాలి, లేదా న్యాయవాదిగా 10 years ఉండాలి, రాష్ట్రపతి దృష్టిలో న్యాయ కోవిదుడై ఉండాలి. ఇతను బార్ కౌన్సిల్ నుంచి వచ్చిండు, ఇతనేమో ఈ హైకోర్టు న్యాయమూర్తి పనిచేస్తూ వచ్చిండు, జడ్జిగా పనిచేస్తూ వచ్చిండు. డిఫరెన్సెస్ ఏంటి, బార్ కౌన్సిల్ నుంచి సెకండ్ వ్యక్తి ఎవరు, ఉదయ్ ఉమేష్ లలిత్. ఎక్కడ మనకి న్యాయమూర్తిగా పనిచేయలేదు, సుప్రీంకోర్టుకి వచ్చే కంటే ముందు ఎక్కడ న్యాయమూర్తిగా పనిచేయలేదు. ఈయన సెకండ్ ఏంటి, తెలుగు వ్యక్తి మనకి సెకండ్. ఇంకా చెప్పాలంటే ఎన్వి రమణ ఈ COVID-19 టైంలో సిజేఐ అయింది. ఇంతకుముందు వ్యక్తి బాబ్డే ఉండే కదా, 47th బాబ్డే. మనకి ఈ బాబ్డేనేమో ఫస్ట్ సిజేఐ, COVID-19 సిజేఐ అంటే మనం వ్యంగ్యంగా ఎన్వి రమణని COVID-19 సెకండ్ సిజేఐ అని చెప్పేసి పిలుస్తాం. ఉదయ్ ఉమేష్ లలిత్ బార్ కౌన్సిల్ నుంచి ఎన్నికైన 2వ సిజేఐ. ఎన్వి రమణ 2వ తెలుగు వ్యక్తి COVID-19 బ్యాచ్లో సెకండ్ సిజేఐ. మనం వ్యంగ్యంగా ఈ 10th క్లాస్ బ్యాచ్ని COVID-19 ఫస్ట్ బ్యాచ్ అని చెప్పి పిలుస్తున్నాం కదా, అట్లనే వీళ్ళని పిలిస్తే గిట్ట ఇతను సెకండ్ COVID-19 సిజేఐ అవుతాడు. రైట్, మన నెక్స్ట్ ఏంటి మనకి అంటే సుప్రీంకోర్టు జడ్జిగా వచ్చిండు 2021 లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 24న సుప్రీంకోర్టుకి 2వ తెలుగు వ్యక్తి. 2వ తెలుగు వ్యక్తి అంటే మనకి ఫస్ట్ ఎవరు అంటే కోకా సుబ్బారావు అని చెప్పేసి. 2వ తెలుగు వ్యక్తి మనకి 48th సిజేఐగా అపాయింట్మెంట్ అవుతాడు. ఎంతవరకు, 26 ఆగస్టు 2022 వరకు. అంటే ఆల్మోస్ట్ 16 months, 16 నెలలు అంటే తక్కువ కాలమేం కాదు. మనకి ఉదయ్ ఉమేష్ లలిత్ 74 days మాత్రమే ఉంటున్నాడు. రైట్, ఇది జస్ట్ మనకి ప్రొఫైల్ అండి, ఇది ప్రొఫైల్. ఈయన మనం ఏం రివ్యూ చేస్తున్నామంటే ఈ సిజేఐ పదవి కాలాన్ని రివ్యూ చేస్తున్నాం, మిగతా అంతా మనకి అంత అవసరం లేదు అది. రైట్, చూస్తే ఫస్ట్ మన పాజిటివ్ ఏంటి. పాజిటివ్ చూస్తే నాకు తెలిసి ఈ న్యాయమూర్తుల నియామకం కావచ్చు, లేదా మౌలిక వస్తువులు డెవలప్ చేసినంత ఎవరు డెవలప్ చేయలేదు. మనం చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, ఇవి మనకి ఎగ్జామ్లో వస్తాయి. ఫస్ట్ చూస్తే ఈ హైకోర్టులో చూస్తే మొత్తం మనకు ఉన్నది ఎంత అంటే శాంక్షన్డ్ స్ట్రెంత్ యాజ్ ఆన్ టుడే 1108. మనం ఇవన్నీ డిస్కస్ చేసినే మళ్ళీ ఒకసారి రివిజన్ టైప్లో పనిచేస్తుంది. 1108 ఇందులో 224 members కూడా మన సిజేఐ కొలీజియం ఉన్నప్పుడే నియామకమైనలు. ఆల్మోస్ట్ ఎంత అంటే 1/5 అవుతారు కదా,
అంటే ప్రతి 5గురిలో ఒక్కరిని నియమించింది ఎవరు అంటే ఇన్‌ఫాక్ట్ రాష్ట్రపతి మనకి నియమించేది గానీ, కొలీజియం సిఫార్సు చేసింది ఎవరు అంటే మన రమణ సిఫార్సు చేస్తాడు. సీజేఐ కొలీజియం అని జెప్పేసి. ఆల్‌మోస్ట్ 20% అంటే రాకముందు మొత్తం ఖాళీలే. న్యాయ వ్యవస్థ ఖాళీలతో మొత్తం అడుగంటిపోయింది. అటువంటి టైంలో వచ్చిండు. సో, కొలీజియాన్ని 1+4 ఉంటారు గదా! ఎప్పటికెప్పుడు మీటింగ్ పెట్టుకుంటూ, ఎప్పటికెప్పుడు సిఫార్సు చేస్తూ, మళ్ళీ వాళ్ళని కొంచెం పుష్ చేసేది. న్యాయశాఖ మంత్రిని తొందరగా మాకు అనుమతి ఇవ్వమని జెప్పేసి. 255 ఎంతనో ప్రపోజ్ చేస్తే 224 అయితే వాళ్ళు ఆమోదించిండ్లు ఈయన కొలీజియం యొక్క సిఫార్సులని. నెక్స్ట్ సుప్రీం కోర్టుకు వస్తే ఇప్పుడు మొత్తం ఎంత 34 మనకి శాంక్షన్ స్ట్రెంత్. హైకోర్టుకైతే రాష్ట్రపతి నిర్ణయం చేస్తాడు ఎంత ఉండాలని చెప్పేసి సీజేఐ సిఫార్సు మేరకి. అదే సుప్రీం కోర్టుకు చూస్తే గిట్ట పార్లమెంటు డిసైడ్ చేస్తుంది. 33+1 మనకి 34 కదా. తొలిసారిగా సుప్రీంకోర్టులో 34 మెంబర్స్ కనీసం ఒక రోజైతే పనిచేసిండ్లు మన ఎన్వి రమణ హయంలో. సో ఫుల్ స్ట్రెంత్ 34 మనకి ఫుల్ స్ట్రెంత్ పనిచేసింది వెరీ ఫస్ట్ టైం. సో ఫుల్ స్ట్రెంత్ పనిచేసింది అంటే అందరూ ఒకనాడు హాజరైన్లు. ఏ ఒక్క ఖాళీ లేదు. అది మనకి 3 రోజుల ముచ్చటనే అయిపోయింది. మళ్ళీ ఎవరో విరమణ చేసిండ్లు అయిపోయింది. ఎందుకు అంటే సుప్రీంకోర్టు అంటేనే ఓల్డ్ స్కూల్ బెంచ్ అని చెప్పేసి పిలుస్తాం మనం. ఓల్డ్ స్కూల్ బెంచ్ అంటే 65 ఏళ్ళు ఇంకా వస్తాయి అనంగా అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎలివేట్ అవుతారు. వాళ్ళు ఉండేది ఒక 1 మంత్ 2 మంత్స్తో ఉంటుంది, దిగిపోతారు. అందుకే ఫుల్ స్ట్రెంత్ అనేది పెద్ద డ్రీమ్. ఆ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది మన తెలుగు వ్యక్తి ఎన్వి రమణ కాలంలో. సుప్రీంకోర్టు స్ట్రెంత్ కానీ హైకోర్టు స్ట్రెంత్ పెరుగుతుంది అంటే కొలీజియం అనేది తొందర సిఫార్సు చేస్తుంది. ఎంత ఫుల్ స్ట్రెంత్ ఉన్నది. మళ్ళీ సుప్రీంకోర్టుకు కొత్తగా ఈయన హయాంలోనే 9 మంది ఒకేసారి అవుతారు. పెద్ద రికార్డ్ అది మనకి. అందులో 3 లేడీస్ ఉంటారు మనకి. 3 లేడీస్ ఉంటారు. మొత్తం ఈయన హయాంలో 11 మంది అయిన్లు. అంటే ఈయన సీజేఐ అయినాక గత 1 ఇయర్ కాలంలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసింది 11 మంది అయితే ఒకేసారి 9 మందిని చేసిండు. ఆ 9 మందిలో 3 ఉమెన్సే. సో వెరీ ఫస్ట్ టైం మనకి ప్రజెంట్ వర్కింగ్ ఉమెన్స్ మొత్తం 4 ఉన్నారు మనకి. అందులో నాగరత్న అని చెప్పేసి 2027లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఉమెన్ మనకి కాబోతుంది. అది ఎన్వి రమణ పుణ్యమే. కర్ణాటక ఆమెది రైట్. 3 ఉమెను, ఒక్కరు ఎస్సీ, ఒక్కరు ఓబీసీ వర్గము. మనకి హయ్యర్ జ్యుడిషియల్లో రిజర్వేషన్ అనేది లేదు. ఇటీవల పంజాబ్ అనేది ప్రవేశపెట్టింది అని చెప్పేసి మనకి పంజాబ్ సీఎం చెప్పుకున్నాడు తప్పించి అది అమలైతే కాదు కానీ లేదు. కానీ ఇతను అనఫిషియల్గా లింగ సమానత్వం చూసిండు. అంటే అన్ని వర్గాల వాళ్ళు వచ్చేలా, మళ్ళీ బలహీన వర్గాలకి అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అవకాశం కల్పించిండు. ఇండైరెక్ట్గా రిజర్వేషన్లని అమలు చేసేలా చూసుకున్నాడు. ఎస్, కొలీజియం అంటేనే ఎవరిని సిఫార్సు చేస్తే వాళ్ళు రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది. ఇది పక్షపాతం అని చెప్పేసి మనము విమర్శ చేయొద్దు. ఇక్కడ పాజిటివ్ వేలో చూసుకోవాలి. ఉమెన్స్ జడ్జెస్ కంపల్సరీ. ఉమెన్స్ కేసెస్ మనం నెంబర్ ఆఫ్ టైం చూసినాం. ఒకరు పైనుంచి హగ్ చేసుకోవడము లేదా ప్రెస్ చేయడము రేప్ కాదని చెప్పేసి ఒక డిఫరెంట్ తీర్పిస్తారు. లేదా అసభ్యకరంగా మనకి రష్మిక లెక్క చిన్న బట్టలు వేసుకుంటే రేప్ చేసి తప్పు కాదని చెప్పేసి మొన్న కేరళ హైకోర్టు ఏమో తీర్పు చెప్పినట్టున్నది. అటువంటి తీర్పు రావద్దు అంటే ఆ బెంచ్లో కంపల్సరీ ఉమెన్స్ అనేది ఉండాలి. సో మనకి ఆ రకంగా కృషి చేస్తాడు మన తెలుగు వ్యక్తి ఎన్వి రమణ అని చెప్పేసి బలహీన వర్గాలకు కూడా అవకాశం కల్పిస్తాడు. సో ఇది ఒక రికార్డ్ అండి మనకి. దీంట్లో ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కువ మంది ఉమెన్స్ ఈయన హయాంలో పనిచేసిండు. ప్రజెంట్ 4 పనిచేస్తున్నారు మనకి తెలుసు పేర్లు మనకి. నెక్స్ట్ చూస్తే 9 మెంబర్స్ ఒకేసారి సిఫార్సు అనేది ఇట్ ఇస్ రికార్డ్ మనకి. నెక్స్ట్ సెకండ్ చూస్తే ఇదేంటిది, న్యాయమూర్తుల నియామకం విషయంలో ఈయన చర్యలు ఇట్లా ఉంటే ఈ నియామకం ఎక్కువ ఉంటే మనకి తొందర జస్టిస్ అనేది వస్తుంది. సో ఖాళీలు ఎక్కువ ఉంటే కేసెస్ పెండింగ్ ఉంటాయి. పెండింగ్ ఉంటే వాళ్ళు జైళ్ళలో మగ్గిపోతున్నారు. సెకండ్ ఏంటి అంటే మనకి ఫాస్టర్ అని చెప్పేసి ఒక సిస్టమ్ తీసుకొచ్చిండండి. ఫాస్టర్ అంటే ఫాస్ట్ అండ్ సెక్యూరిటీ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రానిక్ రికార్డ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసింది ఇదంతా, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. కానీ ఏంటి మనకి ఫాస్టర్ అంటే జనరల్గా బెయిల్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ బెయిల్ ఆర్డరు కోర్టు పాస్ చేస్తుంది.
ఆ కోర్టు కానిస్టేబుల్ వెళ్ళి స్టేషన్ హౌస్లో ఇచ్చి ఆ ట్రాఫిక్లో ఉంటే, ఆ రోజు ఫ్రైడే అయితే శనివారం ఆదివారం బెయిల్ అనేది ఇవ్వరు. ఫ్రైడే 4:00కి బెయిల్ మంజూరు చేసింది అనుకోండి సుప్రీంకోర్టు అనేది. సో ఢిల్లీ కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కోర్టు కానిస్టేబుల్ వెళ్ళి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐకి ఇచ్చే వరకు 6 అయిపోయింది, స్టేషన్ క్లోజ్ అయిపోయింది. వాడు 2 రోజులు బెయిల్ వచ్చినా కూడా అక్కడ ఉండాల్సి ఉంటుంది, కేవలం ఈ బెయిల్ ఆర్డర్ రాలేదు అని చెప్పేసి. మనం ఇన్స్టంట్ మెసేజ్ చేసుకునే కాలంలో, ఈ టెక్నాలజీ కాలంలో లేట్ ఏంటి అని చెప్పేసి ఫాస్టర్ తీసుకొస్తాడు. మనకి డైరెక్ట్ మెయిల్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది, వితిన్ సెకండ్లలో బెయిల్ అనేది వస్తుంది. కేవలం బెయిల్ ఆర్డర్ అందలేదు అనే తొంపుతోని స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ దానిలో జైల్లో ఉంచుతున్నారని చెప్పేసి ఒక రిఫార్మ్స్ తీసుకొస్తాడు మన ఎన్వి రమణ. ఫాస్టర్ అని చెప్పేసి కొత్త స్కీమ్, అది సాఫ్ట్వేర్ అది. నెక్స్ట్ మనకి ఈ కోవిడ్-19 టైంలో వస్తాడు సెకండ్ సీజే మనకి కోవిడ్-19 బ్యాచ్లో. అప్పుడు భౌతిక విచారణ సాధ్యం కాదు కాబట్టి ఆన్లైన్లో విచారణ. వెరీ ఫస్ట్ టైం చెప్పేది లైవ్ విచారణ కాదు, అంటే అందరూ చూడరాదు, ఓన్లీ ఆన్లైన్ విచారణ. ఎవరైతే వాళ్ళు ఉంటారో లాయర్స్, వాళ్ళు ఆన్లైన్లో వాదిస్తారు. సో ఆన్లైన్ విచారణ, ఇది ఆన్లైన్ విచారణ అనేది వెరీ ఫస్ట్ టైం చేపట్టిండు. దాంతోపాటు జర్నలిస్టులు కోర్టుకు రాకపోయినా వాళ్ళకి మాత్రం ఆన్లైన్ యాక్సెస్ ఇస్తాడు. సో ఆన్లైన్ యాక్సెస్ ఓన్లీ ఫర్ జర్నలిస్టు. ఏ కేసు అయినా కూడా ఇవాళకి కూడా వీరికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మనకి ఇటీవల చివరి రోజు చూస్తే, చివరి రోజు ఆ బెంచ్ యొక్క కేసు ప్రొసీజర్ అనేది లైవ్ ప్రొసీడింగ్ అనేది ఇచ్చిండు వెరీ ఫస్ట్ టైం. సుప్రీంకోర్టు యొక్క విచారణ అనేది లైవ్ ప్రొసీడింగ్. సో ఏకదమ్ ఫ్రెష్గా వస్తుంది, వాళ్ళు ఏం వాదిస్తున్నారు కోర్టులో, ఏం జరుగుతుందని చెప్పేసి, ఆ వాదనోపాదన ఎట్లా ఉంటాయని చెప్పేసి మనకి లైవ్ అనేది ఇచ్చిండు వెరీ ఫస్ట్ టైం సుప్రీంకోర్టు అనేది. బట్ మనకి వాస్తవంగా సుప్రీంకోర్టు ఫస్ట్ కానీ ఇప్పుడే కొన్ని హైకోర్టు ఇంప్లిమెంట్ చేసి ఉన్నాయి. మనకి 2018లో స్వప్నిల్ త్రిపాఠి, వెరీ ఫేమస్ కేసు ఇది. సో స్వప్నిల్ త్రిపాఠి వర్సెస్ సుప్రీంకోర్టు కేసులో సుప్రీంకోర్టే ప్రొసీడింగ్ ఇచ్చింది. ఏవో కొన్ని సెన్సిటివ్ కేసులు, లైంగికపరమైన ఆరోపణలు కానీ, ఆ భార్యాభర్తల గొడవ కానీ, నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ ఇమిడి ఉంటే తప్పించి అన్ని కేసెస్ లైవ్ చేపట్టాలని చెప్పేసి, విశ్వసనీయత వస్తుందని చెప్పేసి ఆ స్వప్నిల్ త్రిపాఠి కేసులో తీర్పు వస్తుంది. బట్ మన సుప్రీంకోర్టు ఇంప్లిమెంట్ చేయలేదు. వెళ్తూ లాస్ట్ రోజు మాత్రం లైవ్ అనేది ఇచ్చిండు వెరీ ఫస్ట్ టైం ఇది. మనకు హైకోర్టు చూస్తే వెరీ ఫస్ట్ టైం గుజరాత్ అండ్ కర్ణాటక, ఒడిషా, వీటికైతే యూట్యూబే డైరెక్ట్ ఉన్నది. యూట్యూబ్లో వాళ్ళు లైవ్ అనేది ఇస్తారు చాలా కేసుల వరకు. ఇది ఒక రకమైన సంస్కరణ. ఇంకా చూస్తే ఇంకా ఏమున్నాయి అంటే ఫేమస్ అంటే, ఒకటి ఇంకా ఇది ఇంప్లిమెంట్ కాలేదు కానీ నేషనల్ లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డ్ అని చెప్పేసి ఈ కోర్టుల్లో మౌలిక సదుపాయాల లేమి ఉన్నది కాబట్టి దానికోసం ఒక చట్టబద్ధ సంస్థ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ప్రపోజ్ చేస్తున్నాడు, ప్రసంగిస్తున్నాడు. బట్ మనకి అమలు కాలేదు. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డ్ అని చెప్పేసి లా కోసమే ప్రత్యేకించి ఏర్పాటు చేయాల్సి ఉన్నది, మనకి ఏర్పాటు చేయలేదు. ఇంకోటి, ఈ మీడియా వాళ్ళు ఒక సుప్రీంకోర్టులో కేసు హియరింగ్ ఉన్నప్పుడే మీడియా వాళ్ళు ఆ మీటింగ్స్ పెట్టి తీర్పు చెప్పేస్తున్నారు, అది అట్లా ఇది ఇట్లా అని చెప్పేసి. కంగారు కోర్టు అని చెప్పేసి తొలిసారిగా ప్రస్తావన చేసిండు మీడియాను ఉద్దేశించి. మనం గుర్తుపెట్టుకోవాలి, కంగారు కోర్టు అని చెప్పేసి. ఇంకా అప్పటి నుంచి కొద్దిగా డిస్కషన్స్ అనేది మన టీవీ చర్చల వేదికల్లో బంద్ అయినాయి. కంగారు కోర్టు అని చెప్పేసి కొద్ది వరకు కంగారు కోర్టు అనేది అది ఏం చేస్తుంది అంటే సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ యొక్క బిహేవియర్ని మారుస్తుంది, డిసిషన్ని మారుస్తుంది. అంటే ప్రజల యొక్క భావోద్వేగాలకి ఎలా ఉన్నాయని చెప్పేసి పదే చూపిస్తే వీళ్ళు కూడా అరే అట్లా తీర్పు చెప్పాలని చెప్పేసి వీళ్ళు తీర్పు మార్చుకోవచ్చు. అందుకే ఇది వద్దు అని చెప్పేసి ఫస్ట్ టైం చెప్పిన వ్యక్తి ఎవరు అంటే మన ఎన్వి రమణ అని చెప్పేసి. ఇదేంటిది పాజిటివ్ వేలో ఆయన యొక్క ఏంటిది తాను చేయాలి అనుకున్నాడు కాబట్టి చేసిండు. ఇన్ఫ్యాక్ట్ ఇది చేయకపోయినా ఎవరు అడగలేదు. ఏది అంతకుముందు చాలామంది కొలీజియం సిజేఐ ఉన్నారు, ఏ ఒక్కరు కూడా న్యాయమూర్తుల నియామకం చేపట్టలేదు. వాళ్ళ హయాంలో చూస్తే 1-2 మాత్రమే చేపడతారు. సుప్రీంకోర్టుకు 11 మంది అనేది వెరీ హయ్యర్. ఇటువంటి రికార్డ్స్ అనేది ఎవరు చేయమని లేదు, సొంతగానే చేసిండు. వ్యక్తిగత కృషి, వ్యక్తిగత ఇంట్రెస్ట్ ఇది ఈ మొత్తం జ్యుడిషియల్ సిస్టమ్ని
బలోపేతం చేసేందుకు తెలుగు వ్యక్తి కృషి చేసిండు, తెలుగు వారందరికీ గర్వకారణము. నెక్స్ట్ తెలంగాణకి ఏం చేసిండు అంటే, ఫస్ట్ చూడండి, బయట వాళ్ళకి ఎంత చేసినా మనకి మంచోడు కాదు, మనకి చేస్తేనే మంచోడు. జనరల్ హ్యూమన్ సైకాలజీ నాకు కూడా అదే ఉంటుంది, ఎవరికైనా అదే ఉంటుంది. రైట్. ఇప్పుడు ఏంటి తెలంగాణకి ఏంటి అంటే, ఈ 2021 ఏప్రిల్ 24 చూస్తే మనకి బిఫోర్ 24 ఉన్నారు మన హైకోర్టు స్ట్రెంత్ అనేది. ఇప్పుడు ఎంత అయింది? 42 అయింది. అంటే నేరుగా పెంచింది రాష్ట్రపతి అయినప్పటికీ సుప్రీంకోర్టు యొక్క సిజేఐ సిఫార్సు కంపల్సరీ కాబట్టి ఈయన చొరవ తీసుకొని స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి కేసీఆర్ అండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ అందరు కలిస్తేనే మనకి హైకోర్టు యొక్క జడ్జెస్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. రాష్ట్రపతి పెంచవచ్చు అఫీషియల్ సీల్తోని, బట్ వీళ్ళు ప్రపోజ్ అయితే ఫస్ట్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణకి స్పెషల్గా 24 నుంచి 42కి మార్చిండు. ఇంకా చెప్పాలంటే ఈ మనకి ఇప్పుడు ఈ కొత్తగా తెలంగాణ హైకోర్టుకి 24 మెంబర్స్ వచ్చిండ్రు. అందులో ఒకేసారి 10 మందిని ఒక హైకోర్టుకు పంపిండు, అది మనకి రికార్డే. ఒకేసారి 10 మందిని పంపిండు, ఒకేసారి 4 లేడీస్ని పంపిండు మనకి. అందులో జువ్వాడ శ్రీదేవి మనకి వెరీ ఫేమస్ అని చెప్పేసి. అట్లా అంటే తెలంగాణ విషయంలో ఇది. ఇంకా చూస్తే మనకి 22 డిస్ట్రిక్ట్ కోర్టులు ఒకే రోజు మనకి ఏర్పాటు చేస్తాడు, మొత్తం 32 మనకి. సో ఇందులో ఒకటే రోజు డిస్ట్రిక్ట్ కోర్టుని ఏర్పాటు చేసిండు, అదొక రికార్డ్ మనకి. దాంతోపాటు ఈ హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ అని చెప్పేసి ఐఏఎంసి మనకు ఏర్పడింది, మధ్యవర్తిత్వ కేంద్రం అని చెప్పేసి. లండన్లో ఉంది, సింగపూర్లో ఉంది, మళ్ళీ హైదరాబాద్లో ఉంది. అంటే అంతర్జాతీయంగా ఏమన్నా వివాదాలు ఉంటే దీని ద్వారా మనము పరిష్కారం చేసుకోవచ్చు. ఇది హైదరాబాద్లో వచ్చింది, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ అని చెప్పేసి మన హైదరాబాద్కి వచ్చింది. తెలంగాణ విషయంలో ఇది గచ్చిబౌలిలో మనకి వచ్చిందండి. సో ఇది తెలంగాణ విషయంలో ఆయన చేసినటువంటి కృషి. ఇవన్నీ మనం దీనిలో ప్రతిదీ డిస్కస్ చేసినామండి. హైకోర్టు చేసినాం, సుప్రీంకోర్టు చేసినాం, ఫాస్టర్ చేసినాం, ఆన్లైన్ విచారణ చేయలేదు, అప్పటికి మనం క్లాసెస్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇది లైవ్ విచారణ ఒకటి. సో ఇవన్నీ డిస్కస్ చేసినాయే, ఒకసారి మనకి రివిజన్ అంతే. ప్రొఫైల్ ఎలా ఉంది, తెలుగు వ్యక్తి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి చూస్తే రికార్డు, మనము రాష్ట్రపతితోని ప్రమాణ స్వీకారం చేయించిన తొలి తెలుగు వ్యక్తి సుబ్బారావు ఉండే, కానీ అప్పుడు కొత్త రాష్ట్రపతి రాలేదు కాబట్టి అవకాశం రాలేదు. కన్ఫ్యూజ్ కాకుండా రెండవ తెలుగు వ్యక్తి సిజేఐ, కానీ రాష్ట్రపతితోని ప్రమాణ స్వీకారం చేయించిన ఫస్ట్ తెలుగు వ్యక్తి ఎవరు అంటే మన ఎన్వి రమణ, తెలుగు బిడ్డ. రైట్. ఇంకా మనకి ఇక ఇదంతా ఏంటిది, మౌలిక సదుపాయాలు కావచ్చు, నియామకాలు కావచ్చు, ఇదంతా మనకి బేసిక్ స్ట్రక్చర్. ఫస్ట్ ఇది బలంగా ఉంటే దీని యొక్క పనితీరు అనేది ఆటోమేటిక్గా మెరుగవుతుంది. సో మనకి ఇదే మెయిన్ కాబట్టి అది ఎక్సలెంట్గా వర్క్ చేసిండు, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కరోనా టైం మనకి భౌతికంగా హాజరు కాకపోయినా ఇంట్లో ఉండి మరి దగ్గర ఉండి అన్నీ చేసిండు. రైట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదంతా అవసరం లేదు, కానీ 55 రోజులు మాత్రమే ఈయన హయంలో భౌతిక విచారణ జరిగింది అని చెప్పేసి ఒక పాయింట్ మనకు ఉంటుంది. రైట్. ఇప్పుడు ఏంటి కేసెస్ ఏంటి? సో ఫస్ట్ నేను పాజిటివ్ వేలో కొన్ని చెప్తాను. ఇటీవల బినామీ చట్టాన్ని కొట్టివేసిండు, అంటే పూర్తిగా కాదు, మనకి ఏది ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 1కి ఏదైతే ఉన్నదో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లాకి మనం అప్లై చేయొద్దు అని చెప్పేసి ఆ కొన్ని చట్టాలు మాత్రమే కొట్టేసిండు. సో బినామీ చట్టంలో ఉన్న కొన్ని అంశాలని కొట్టిపడేసిండు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది అని చెప్పేసి. అంటే ఏంటిది, ఇండైరెక్ట్గా ప్రభుత్వం చట్టము చేసింది, చట్టాన్ని ప్రశ్నించినాడు, న్యాయ సమీక్ష చేసినాడు, జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెంట్ని కాపాడిండు, కొట్టిపడేసిండు పూర్తిగా. దీన్ని డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అంటాం. ఏమంటాం తెలుగులో? వేరుసేత సిద్ధాంతం అంటాం. చట్టం మొత్తం కొట్టివేయకుండా కొద్ది భాగాన్ని. సో వాట్ ఈస్ ద బినామీ అంటే మనకి ఓల్డ్ క్లాసెస్లో నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసినాం. నెక్స్ట్ది సుప్రీంకోర్టులో ఒక బెంచ్ అనేది ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002ను పూర్తిగా సమర్థిస్తూ, దీని ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొన్ని అధికారాలు వచ్చినాయి కదా, అన్ని అధికారాలు సమర్థించింది. బట్ రివ్యూ పిటిషన్ మన ఎన్వి రమణ బెంచ్ తీసుకుంటుంది. రివ్యూ పిటిషన్ 137 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు తన తీర్పుని తానే సమీక్ష చేసుకోవచ్చు. దాన్ని బట్టి చూస్తే సో ఇది కొద్దిగా
ఏకపక్షంగా ఉంది అని చెప్పేసి ఒక 2 విషయాలు మళ్ళీ రివ్యూ తీసుకున్నాడు. ఒక 2 విషయాలు రివ్యూ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. రైట్. నెక్స్ట్ చూస్తే మనకి మూడోది పాజిటివ్ ఏంటి అంటే ఈ లఖింపూర్ ఖేరీ కేసు అంటాం. ఇది కరెంట్ అఫైర్స్ ఇవన్నీ డిస్కస్ చేసినాయే. సో లఖింపూర్ ఖేరీ కేసు ఇది మనకి యూపీలో వచ్చింది. యూపీలో వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఎవరు ఈ అజయ్ మిశ్రా సెంట్రల్ మినిస్టర్ కొడుకు అరుణ్ మిశ్రా అని చెప్పేసి ఉంటాడు. ఈ అరుణ్ మిశ్రా తన మదమెక్కి బాగా ఒక రైతుని, 2 రైతులని కారు ఎక్కించి చంపిస్తాడు. అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తుంది అన్ఫార్చునేట్లీ. అది కోర్టే, ఇది కోర్టే. సో న్యాయ వ్యవస్థ యొక్క నమ్మకాన్ని కాపాడుతాడు మన ఎన్వి రమణ. నెక్స్ట్ డేనే సుమోటోగా కేసు తీసుకుంటాడు. తీసుకొని బెయిల్ని రద్దు చేస్తాడు. మంత్రి ఏందని చెప్పేసి బెయిల్ రద్దు చేస్తాడు. సో ఇది న్యాయ సమీక్ష చేసి సామాన్యుడికి నమ్మకము కలిగించేలా ప్రవర్తన ఉంటుంది మన ఎన్వి రమణది. ఇది లఖింపూర్ కేసులో బెయిల్ని రద్దు చేస్తాడు. ఒక పాజిటివ్ కేసు మనకిది. ఇంకా మనం కొన్ని పాజిటివ్ చూస్తే గిట్ట ఏమున్నాయి. సో ఇది ఫేమస్, మనం మర్చిపోతున్నాం. 124A సెక్షన్ సెడిషన్ లా అంటే మనకి ఈ ఎస్ఐ ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చిందండి. సెడిషన్ లా తెలుగులో రాజద్రోహం అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని పూర్తిగా కొట్టేయలేదు కానీ తిరిగి సమీక్ష చేసేంత వరకు కేంద్రం కానీ రాష్ట్రం కానీ 124A కింద ఎటువంటి యాక్టివిటీస్ చేపట్టద్దు. ఎవరిని అరెస్ట్ చేయొద్దు. ఒక వలస కాలంలో గాంధీని, మన తిలక్ని అరెస్ట్ చేసిన చట్టం మనకెందుకు అని చెప్పేసి కొలోనియల్ మైండ్ సెట్ పోవాలని చెప్పేసి మనకి ఇటీవల నరేంద్ర మోడీ పంచ్ ప్రాన్లో ప్రస్తావన వేసిండు. నేను కరెంట్ అఫైర్స్ నోట్స్ మీకు పెట్టిన ఆల్రెడీ గత 3 రోజులే. అందులో ఒకటి ఉంటుంది, ఏది మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నాం మీకు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి 5 చెప్తాడు మర్చిపోకుండా. తాపకు గుర్తు చేస్తూనే ఉంటాడు మన మోడీగా. ఏ మీటింగ్కైనా పంచ్ ప్రాన్ ఒకసారి అనండి అని చెప్పేసి 5 మళ్ళీ అనిపిస్తాడు తాపకు. అందులో ఒక పంచ్ ప్రాన్లో ఒకటి ఏంటి అంటే కొలోనియల్ మైండ్ సెట్ పోవాలని చెప్పేసి చెప్తాడు కదా. సో ఇది 124A ఏంటి మనకి కొలోనియల్ లా అని చెప్పేసి పిలుస్తాం మనం. వలస కాలంలో ఉన్న లా ఇది. దీన్ని కొట్టిపడేయలే పూర్తి, కానీ మొత్తం మీద ఇన్ ఆపరేటివ్ అంటాం. పని చేయకుండానైతే స్తబ్దంగా అట్లా దీన్ని బజ్జో పెట్టిండు. ఇది 124A అని చెప్పేసి మనకి ఫేమస్ కేసు. ఇంకా పెగాసస్ కేసు మనకి. సో పెగాసస్ కేసు అనేది చూస్తే పెగాసస్ మనకి వాస్తవంగా నిరూపణ కాలేదు. మనకి రవీంద్రన్ కమిటీ అని చెప్పేసి నియామకం చేసింది దీన్ని తీసుకొని. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ని మన ఎన్వి రమణ ఏమంటాడు అంటే ఈ కేసు ఫస్ట్ లిస్ట్ అయినప్పుడు హియరింగ్కి వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆన్సర్ ఏంటి అంటే వేణుగోపాల్ మనకి అటార్నీ జనరల్ అతను వాదిస్తాడు. ఇది సెక్యూరిటీ ఇష్యూ కాబట్టి మేము కోర్టులో ఏమి చెప్పమని చెప్పేసి అన్నప్పుడు ఇతను కోపంగా మీరు సెక్యూరిటీ అంశం చెప్పుకొని అన్నిటినీ దాటవేయలేరు అని చెప్పేసి నేను ఒక దర్యాప్తు కమిటీ 2 నియమిస్తాడు. ఒకటేమో పర్యవేక్షణ కమిటీ రవీంద్రన్, అలోక్ జోషి అని చెప్పేసి, ఒబిరాయ్ అని చెప్పేసి, ఇంకొకటి సాంకేతిక కమిటీ. సో మనకి తీర్పు అనేది వచ్చింది పూర్తిగా. ఇది కేసు అనేది అయిపోయింది. ఇంకా అంటే 5 మొబైల్స్లో స్పైవేర్ ఉన్నది, అది పెగాసస్ కాదని చెప్పేసి మనకి తీర్పు అయితే వచ్చింది. ఇంకా ఏంటి అంటే ఇది ఉపయోగం లేదు మనకి ఫ్రీబీస్. సో ఫ్రీబీస్ మీద ఈ కాంట్రవర్సీ ఏంటి అంటే మనకి హిందూ ఎక్స్ప్లెయిన్డ్ కాలం చూస్తే ఇట కొంచెం ఎన్వి రమణకి నెగిటివ్ మూడ్లో వచ్చిందండి. అది ఏంటిదంటే మనకి దాని సారాంశం ఏంటి, ఆ సంపాదకీయం వ్యాసం ఏంటి అంటే ఫ్రీబీస్ చర్చ స్టార్ట్ అయింది ఏ సందర్భంలో అంటే ఫస్ట్ నేను చెప్పేది హిందూలో వచ్చింది, నాది కాదు ఇక్కడ. సో ఫ్రీబీస్ అనేది ఏంటి, స్టార్టింగ్ అశ్విని ఉపాధ్యాయ్ అని చెప్పేసి బీజేపీ ఎంపీ సుప్రీంకోర్టులో కేసు వేస్తాడు. వెరీ నెక్స్ట్ టైం మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ ఫ్రీబీస్ ఏంటి, రెవ్డీ కల్చర్ ఏంటి అని చెప్పేసి ప్రశ్నిస్తాడు. నెక్స్ట్ దీని చుట్టూనే మనకి జరుగుతుంది ఏది ఫ్రీబీస్ మీద చాలా నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది కేసు అనేది హియరింగ్ అవుతుంది. చూడండి మీ పేపర్లో ఒక 20 days వరుసగా వచ్చింది మనకి ఫ్రీబీస్ అని రోజు పేపర్లో వచ్చింది. ఆ సంపాదకీయాలు చదవలేక మనమైతే అలసిపోయినాం. సో మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటే అంశం రిపీట్గా వస్తుంది అంటే ఫస్ట్ 1 or 2 days వచ్చింది మనం రాసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేది అంతా సొల్లే వస్తుంది. తిప్పి మళ్ళీ అదే చెప్తా ఉంటారు వీళ్ళు సంపాదకీయాలు రాసేటోళ్ళు అయితే.
రైట్. ఏంటిది? ఇది ఫ్రీబీస్ అనేది అన్ని రోజులు మనకి సుప్రీంకోర్ట్ అనేది టైం వేస్ట్ చేసింది. ఇన్‌ఫాక్ట్ ఫ్రీబీస్ అనేది కోర్టు పరిధిలో ఉన్న అంశం కాదు. నేను డైరెక్ట్ చెప్తున్నా మామూలుగా మనకు కొద్దిగా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ రాజ్యాంగం మీద అంతో ఇంతో ఉన్నదని నేను భావిస్తున్నా గానీ, ఏంటిది ఫ్రీబీస్ అంటే ఏంటిది? వాస్తవంగా ఎన్నికల మేనిఫెస్టోలో వీళ్ళు ఇది ఇస్తామని, అది ఇస్తామని చెప్పేసి చెప్పడం. ఇది కోర్ట్ కేసు. ఎన్నికల మేనిఫెస్టో అనేది లీగల్ బైండింగ్ కాదు. లీగల్ బైండింగ్ కాదనుకున్నప్పుడు నీకు కోర్టుకు మనం పోలేము దాని మీద. సింపుల్‌గా అది. లీగల్ బైండింగ్ పార్లమెంట్ చట్టం చేస్తే ఓకే. చట్టం చేస్తదా? చేయదు. ఎందుకు చేయదంటే పార్లమెంట్‌లో ఉన్నదెవరు? ఎంపీలు. అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఇంకే పక్షమైనా కూడా వాళ్ళకి ఇబ్బందయ్యే చట్టం ఎప్పుడు చేయదు కాబట్టి సో, ఫ్రీబీస్ అనేది మనకి కంపల్సరీ అవుతూనే ఉంటాయి. మనము మైండ్‌ఫుల్‌గా ఆలోచించి ఓటేయాల్సుంటే తప్పించి ఈ ఫ్రీబీస్ అంత ఎఫెక్ట్ కాదు. ఇదే టైంలో సేమ్ అట ఇదంతా 3 ఒకేసారి జరిగినాయట. సో, చర్చ మొత్తం ఫ్రీబీస్ వైపు వెళ్ళింది. రెవ్‌డి అనే పదం ఏంటిదంటే గుజరాతీ మిఠాయి అండి. అది మోడీకి చాలా ఇష్టం. ఏంటిది అంటే ఇక్కడ ఎలక్టోరల్ బాండ్ అని చెప్పేసి ఫేమస్ కేసు లిస్ట్ అయి ఉన్నది. ఎవరికిస్తున్నారో తెలవదు వాస్తవంగా. కానీ అధికార పక్షంకి అవకాశం అనేది ఉంటది. నేను నీకు 10,00,00,000 ఇచ్చిననుకోండి ఎగ్జాంపుల్. నేను నీకు చెప్పానా ఇచ్చినా అని చెప్పేసి. సో, ఇక్కడ కొద్దిగా క్విడ్ ప్రో క్వో అనేది ఉంటదని చెప్పేసి ఈ ఈ బాండ్స్ అనేది వాస్తవంగా ప్రజాస్వామ్యంలో ఉండద్దు. మీరు యూపీఎస్సీ గాని, సివిల్స్ గాని, గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే దీనికి ఫేవర్‌గా ఆన్సర్ రాయొద్దు. ఈబీ అంటేనే మనం నెగెటివ్ రాయాలి కంపల్సరీ యాస్ ఏ సివిల్ ఆస్పిరెంట్స్‌గా. ఎందుకు అంటే ఇప్పుడు ఏంటిది ఎస్‌బీఐ దగ్గర మనం బాండ్ కొనుగోలు చేస్తున్నాం. ఎస్‌బీఐ దగ్గర. ఎస్‌బీఐ అనేది అధికార పక్షానికి కొంచెం చెప్తే చెప్పొచ్చు. ఇగో నీకు ఈ ఇది గాలియా అని చెప్పేసి ఒక 100,00,00,000, లంబానీ అని చెప్పేసి 10,00,00,000, సంబానీ అని చెప్పేసి 20,00,00,000 అని చెప్పేసి ఎస్‌బీఐ బ్యాంక్ చెప్తే చెప్పొచ్చు. సో, ఇక్కడ కొద్దిగా ఇది కాంట్రోవర్సీ ఇష్యూ. దీన్ని లిస్టింగ్ చేయలేదు అని చెప్పేసి మన ఎన్వి రమణ మీద పెద్ద విమర్శ అది. ఎటువంటి ఉపయోగం లేని దాని మీద ఫ్రీబీస్ మీద ఇన్ని గంటలు చర్చ పెట్టినాం మనము. పనికొచ్చిన కేసు కనీసం లిస్ట్ చేయాలని చెప్పేసి అదొకటి కాంట్రోవర్సీ. సరే మొత్తం మీద ఉచితం అనే దాని మీద చర్చ మనకి జరిగింది ఇతని వల్లనే. అది మనం పాజిటివ్ అనేది తీసుకోవచ్చు. అంతే మనకి పాజిటివ్. బట్ దేర్ ఈజ్ అదర్ సైడ్ అట. ఏంటిది అదర్ సైడ్ చూస్తే ఇటు మనకి 145 నిన్న డిస్కస్ చేసినంగా సబ్ క్లాస్ 3 ప్రకారము రాజ్యాంగ ధర్మాసనం అనేది ఏ ఒక్కటి ఏర్పాటు చేయలేదు. అంటే ఫేమస్ కేసెస్ ఈయన సీజేఐ కాకముందే మనకి కేసు లిస్టింగ్ కానీ ఏ బెంచ్‌లో ఎవరు ఉండాలని చెప్పేసి ఎవరు చూస్తారు అంటే సీజేఐ చూసుకుంటాడు. రోస్టర్ పాయింట్ అంటాం. మాస్టర్ ఆఫ్ ది రోస్టర్. దాని ప్రకారం ఏ బెంచ్‌లో ఎవరు ఉండాలి అని చెప్పేసి చూస్తాడు. ఇతను సీజేఐ కాకముందే కొన్ని ఫేమస్ కేసెస్‌ని వెల్కమ్ చెప్పినాయి మమ్మల్ని టేకప్ చేయమని. బట్ అన్‌ఫార్చునేట్‌లీ కారణాలు ఏవి అయినప్పటికీ తీసుకోలేదు. సో, అవి ఏ రీజన్స్ మనం చెప్పలేము. కొన్ని చూస్తే 370 ఆర్టికల్ ఉన్నది రద్దు అని చెప్పేసి ఇది ఫేమస్ కొద్దిగా. ఇది మనకి కనీసం టేకప్ చేయలేదు. దీన్ని మళ్ళీ 370 తీసుకురాలేము. అది 100% వాస్తవము. కొన్ని వెనక్కి పోలేము అంతే ఇంకా అవి హైలీ ఇంపాసిబుల్ అది. బట్ మనకి చర్చకైతే పోవాలి అని చెప్పేసి మనకెవరు విమర్శకులు చెప్తున్నారు. 370 ఆర్టికల్స్‌ని టేకప్ చేయలేదు. ఊపా చట్టం ఉన్నది. సో, దీని కింద అరెస్ట్ అయితే బెయిల్ మనకి దాదాపుగా ఇంపాసిబుల్ ఏం కాదు కానీ మొత్తం మీద దాదాపుగా కష్టం అన్నట్టు. అన్‌లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్స్ అని చెప్పేసి మనకి ఫేమస్ చట్టం ఉంది. 67 చట్టం అని చెప్పేసి. ఇది టేకప్ చేయలేదు. ఇంకా చూస్తే ఎలక్టోరల్ బాండ్స్ ఇది రద్దు కోసము చాలా పిటిషన్స్ మనకి జమ అయినాయి. అయినా అది మనకి తీసుకోలేదు అని చెప్పేసి. ఇంకోటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 తీసుకోలేదు. బట్ ఇదొక్కటి మనం వదిలేయొచ్చండి. ఇది ఇండియాతోని అంటే మన ఇండియన్ సిటిజన్స్‌కి సంబంధం లేనిది. నేను క్లాస్ చేసిన ఆల్రెడీ దీని మీద ఒక 40 మినిట్స్ ఎంతో ఉన్నది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అనేది మన దేశానికి సంబంధించి కానే కాదు. కాబట్టి మనకి లింకప్ లేదు ఇది. సో, వాళ్ళు ఇచ్చింది కాబట్టి మనం చెప్పడం తప్పించి దీంతో పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇంకా నోట్ల రద్దు కూడా. సో, నోట్ల రద్దు కేసు మనకి ఎప్పటి నుంచో ఉంది. సో, ఇవి కూడా మనకి అంటే టేకప్ చేయలేదు. అంటే కాంట్రోవర్సీ ఇష్యూస్ జోలికి పోలేదు. కానీ అదే టైంలో కొన్ని మంచి తీర్పులు మనకు వచ్చినాయి. నేరుగా గవర్నమెంట్‌కి ఇబ్బంది పెట్టే తీర్పులు చేయలేదు అని చెప్పేసి క్రిటిక్స్ యొక్క విమర్శ మనకి మెయిన్‌గా.
ఏం లింకింగ్ లేదు ఇద్దరికి, కాకుంటే ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి వెళ్ళలేదు అని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో దీన్ని స్టేటస్ కో అంటే ఎలా ఉందో అలా ఉన్నాయని చెప్పేసి ఉన్నది. ఇంకా మన నెక్స్ట్ వచ్చే సిజేఐ ఉదయ్, ఉమేష్, లలిత్ చూడాలి. 74 days వెరీ లీస్ట్ టైం మనకి. ఇతను 16 months పనిచేసిండండి. 16 months పనిచేసిండు మన ఎన్వి రమణ. సో తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం. ఎందుకు అంటే సుప్రీంకోర్టు యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో బేసిక్ ఎలిమెంట్స్ అనేది మొత్తం మార్చిపడేసిండు. సో ఫాస్టర్ అయితేనేమి, నియామకాలు అయితేనేమి, లైవ్ కేసెస్ అయితేనేమి, ఆన్లైన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా డెవలప్ చేసిండు. తెలుగు వారందరికీ గర్వకారణం. రేపు మనకి ఈ ఆంగ్లో ఇది బెంగాల్ యుద్ధం అని చెప్పేసి ప్లాసీ అండ్ బక్సార్ యుద్ధం ఉంటుంది. వీలైతే తెలంగాణ హిస్టరీ అండ్ కరెంట్ అఫైర్స్, తర్వాత ఆంగ్లో మైసూర్ అని చెప్పేసి ఫేమస్ 4 యుద్ధాలు ఉంటాయి మనకి, డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.